నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోదండ రామాలయంలో ధ్వజస్తంభ, ఆంజనేయ శిఖర, గోదాదేవి ప్రతిష్టాపన ఉత్సవాలు. గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవ వేడుకలు. రెనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 10 మంది దంపతులకు ఉచిత IVF చికిత్స. మహిళా దినోత్సవం సందర్భంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సహాయం. పారమిత ఉన్నత పాఠశాలలో మిత్రశాంతి వైభవం. విద్యార్థులు సాంస్కృతిక, నైతిక విలువలను వినియోగించి భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి సిపి ఉపవాస దీక్ష విరమించి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాస క్రమశిక్షణకు, దాతృత్వానికి, మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టౌన్ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, సృజన్ రెడ్డి, తిరుమల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, కుమారస్వామి, శాంతి, సంక్షేమ కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం సోదరులు, సిబ్బంది పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. इस मौके पे हम लोग एक साथ दस्तरखान में बैठ के इफ्तार करेंगे। इससे बड़ा भाईचारे का मैसेज और नहीं हो सकता। करीमनगर शहर में जितने भी लोग रहते हैं, किसी भी धर्म के हो, किसी भी मजहब के हो, सारे फेस्टिवल मिलजुल के मनाते हैं। मेरे को ऑलमोस्ट आज 1 साल हो गया, मतलब कल 1 साल हो जाएगा, ऑलमोस्ट 1 साल हो गया। 1 साल से मैं नोटिस कर रहा हूँ यहाँ के जो लोग हैं, हाँ पीस लविंग लोग, कभी लोगों की तरफ से कोई दिक्कत नहीं है और ऐसा कोई मौका मुझे नहीं दिखा कि लोगों के मन में कुछ हेट्रेड हो किसी एक दूसरे के लिए। हमेशा भाईचारे से रहे हैं आप। रमजान का महीना भी मुस्लिम कम्युनिटी के लिए बहुत इम्पोर्टेंट महीना है। मेनली इसमें फास्ट हम लोग रखते हैं सुबह से लेकर शाम तक। पर इस महीने का मतलब, इस फास्टिंग का मतलब ये नहीं कि खाली भूखे और प्यास रहना है और उसी से काम करवा जाएगा। उसका मतलब भी समझना है। हर धर्म में रहता है फास्टिंग, हिंदू धर्म में रहता है, कृष्ण धर्म में रहता है। స్థానిక కరీంనగర్ జ్యోతినగర్లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో సోమవారం రోజు 22వ వార్షికోత్సవ వేడుకలను సాధనోత్సవ్ 2026 జ్ఞానము, వివేకం, ఆలోచన పేరుతో ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల అధినేత డాక్టర్ చింతపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లో కూడా ప్రతిభ చూపాలని సూచిస్తూ తమ ప్రతిభను అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ప్రోత్సహించారు. ఆయన ప్రసంగం విద్యార్థులకు ఎంతో ప్రేరణనిచ్చింది. ముందుగానే విద్యుత్ దీపాలతో అలంకరించిన పాఠశాల ఆవరణలో చిన్నపిల్లల నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపల్ వి కుమారస్వామి, ప్రైమరీ ప్రిన్సిపల్ ఆర్ ధనలక్ష్మి, పీడి గోలి నరేందర్, ఉపాధ్యాయ బృందం సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. స్థానిక సెయింట్ జాన్స్ పాఠశాలలో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ విజయ మేరీ రాణి, ప్రధాన ఉపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ సగాయ, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ మమత, ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ కుమారి నాగరాజు, సాయి దివ్య విచ్చేసి స్టూడెంట్స్ కౌన్సిల్ నుంచి గౌరవ వందనం అందుకున్నారు. పిల్లలకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ
క్రమశిక్షణతో కూడిన విద్య మననే కాదు మన చుట్టూ ఉన్న వారిని కూడా మార్చగలదు అని, జ్ఞానం లేకపోవడం కంటే మనిషికి క్రమశిక్షణ లేకపోవడం ఎక్కువ హానికరమని, క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరమని అన్నారు. ఇక విద్యా క్రీడా రంగాల్లో ప్రతిభకు మారుపేరుగా కరీంనగర్లో ఒక ప్రముఖ మైలురాయిలుగా సెయింట్ జాన్స్ స్కూల్ నిలుస్తుందని పిల్లలకు తన అమూల్య సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం రోజున నగరంలోని 47వ డివిజన్లో రామ్నగర్లో మయూకి సారీ సెంటర్ నిర్వాహకురాలు రాధిగా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన మహిళా కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, కేవలం ఒక మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా వేడుకలు జరుపుకోవడం కాకుండా మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రతి ఒక్క మహిళ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక గృహిణిగానే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని తెలిపారు. ఒక తల్లిగా అమ్మాయిలను అబ్బాయిలను పెంచాలని, అమ్మాయిలను కూడా అబ్బాయిలుగా పెంచాలని, ఆడపిల్ల అంటే అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రజనీదేవి, మయూక సారీ సెంటర్ నిర్వాహకులు రాధిక, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు దేశ శిల్పి పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, కర్రే పద్మ, గాజరామ మరియు పలువురు డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా మాట మన్నించి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 7 డివిజన్లో మయూక శారీ సెంటర్ రాధిక గారు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరియు మహిళా దినోత్సవం రోజు ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మహిళల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలు ఇక్కడ అందరు ఉన్న వాళ్ళు రాజకీయాలు, జాబర్స్ వీళ్ళందరికంటే మీరు ఇంట్లో పని చేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విషయాన్ని, మేము కూడా అక్కడి నుంచి వచ్చినాము, కాకపోతే అవి ఎట్లుంటాయి ఏంది మీరు ఏ మాత్రం కూడా ఏమనుకోద్దు, మాకంటే ఎక్కువ జాబ్ మీరే ఎక్కువ ఎత్తురు. ఇంట్లోండి మేము ఇప్పుడు బయటకు పోయి వచ్చినా కానీ మేము ఇది చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఇంట్లోండి ఎంత సఫర్ అయినా అని మీరు చేసే పని చాలా గొప్పది. ఎవరైనా అని మహిళలు అందరికీ ఏ అవకాశం వచ్చినా ఏదైనా అని ముందుండి చేయాలనేదే నా అభిప్రాయము. మీరు కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కదానికి ముందుండాలని కోరుకుంటున్నాను. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాధిక గారికి మయూకై సారీ తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మహిళలందరికీ నేను ఇచ్చే ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ ఫస్ట్ ఒక స్త్రీ అంటే ఒక బిడ్డగా, తల్లిగా, కోడలుగా, అత్తగా అన్ని రకాల చేసేది తనే. కాబట్టి రాజకీయ రంగమైనా, నెక్స్ట్ ఒక ఉద్యోగ రంగమైనా, ఎందులో అయినా దానికంటే ముందు తను ఒక స్త్రీ అని గుర్తుంచుకొని తన అత్తగారింటైనా, తల్లిగారింట్లైనా, తర్వాత పిల్లలకు తల్లిగా కూడా మంచి విలువలతో నేర్పించాలనిపిస్తుంది. ఎందుకంటే మంచి విలువలతో మగపిల్లలనేమో ఆడపిల్లలాగా పెంచాలి, ఆడపిల్లనేమో మగపిల్లనిగా పెంచాలి. అంటే ఆడపిల్లల మీద గౌరవం పెట్టుకునేట్టు వాళ్ళకు మంచి విలువలతోని మగపిల్లల్ని పెంచాలి. ఆడపిల్లలనేమో అత్తగారింటి కాడ మంచిగా మెలిగేందుకు వాళ్ళకు మనము ఇవ్వాలి. అప్పుడే ఒక మన స్త్రీగా మన జన్మ ధన్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని తర్వాత ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 44వ డివిజన్లో వారి నివాసంలో మహిళా పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు. మహిళా కార్మికులతో పాటు టీజీ, పీఈటీఏ ఉపాధ్యాయునులను ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా చాడకొండ కవిత బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధిలో మహిళా పారిశుద్ధ కార్మికుల కృషి అనిర్వచనీయమని, వారు డివిజన్ను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు. అదేవిధంగా మా ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థులను దేశ భవిష్యత్తు సంపదగా వారిని తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, వారికి మహిళా దినోత్సవం సందర్భంగా
చిరు సత్కారం చేయడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చాడగొండ కవిత, బుచ్చిరెడ్డిలతో పాటు మహిళా పారిశుద్ధ కార్మికులు, టీజీపీఈటీఏ సంఘ బాధ్యులు, డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని గౌరవ కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్లకు మరియు నా వార్డు ప్రజలందరికీ, మహిళలందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు ఈ 5 సార్లు పర్యాయాలు ఎక్కువగా మహిళలే మాకు ఓట్లేసి గెలిపించిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్సిపల్ కార్మికులు ప్రత్యేకంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 25 సంవత్సరాల నుండి కార్మికులు మాకు చేదోడు వాదోడుగా ఉండి వాటిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మా మహిళా కార్మికులు చేదోడు వాదోడుగా ఉంటూ వార్డు అభివృద్ధికి వారి వంతు సహకారం ఉంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చాడగొండ కవిత, నేను 44వ డివిజన్ కార్పొరేటర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మా డివిజన్ మహిళలకు కూడా శుభాకాంక్షలు. మా మున్సిపల్ కార్మికులకు నేను అనౌన్స్ చేయడం జరిగింది. వార్డుల మహిళలందరికీ పేరున్న పూర్వక మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. స్థానిక మంకమ్మ తోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో త్రిశాంత్ వైభవం పేరుతో నిర్వహిస్తున్న 30 వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు, భారతీయ సాంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, ఆదివాసీ గిరిజన కళలను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. పూర్వ విద్యార్థులు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు సాంస్కృతిక, నైతిక విలువలను పెంపొందించుకుంటూ సాంకేతికతను వినియోగించి భవిష్యత్తులో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ పారమిత హై స్కూల్ మంకమ్మ తోట 30 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. త్రింశత్ వైభవం అంటే 3 వసంతాల సెలబ్రేషన్స్ అన్నమాట. సో 1996 జూన్ 18కి ఈ మంకమ్మ తోట బ్రాంచ్ ఓపెన్ చేయబడ్డది. ఈ రోజుకి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రింశత్ వైభవం అని 2 రోజుల ఉత్సవాలు జరుపుకుంటున్నది పారమిత. 30 సంవత్సరాల క్రితం మా చైర్మన్ గారు డాక్టర్ ప్రసాదరావు గారు ఏదైతే చదువు పిల్లలకి అందించాలని అనుకున్నాడో దానికి ఏమాత్రం సంకోచం లేకుండా, ఎన్ని ఇబ్బందులు గురైనా పిల్లలకు సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్లకు అన్ని విధాలుగా విద్యను అందించాలి అని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరిగి బెస్ట్ ఎడ్యుకేషన్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని తను నేర్చుకొని ప్రతిరోజు, అంటే తను స్టార్ట్ చేసిన క్యారియర్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు అదే కన్సిస్టెన్సీ, అదే ప్యాషన్తో పిల్లలకి సేవ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మంగాన్ని రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జానపద నృత్య కళాకారిణి, సినీ నటి కుమారి నాగదుర్గ గారి చేతుల మీదుగా లక్కీ డ్రా ద్వారా ఎంపికైన 10 మంది దంపతులకు సుచిత IVF చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఈ కార్యక్రమం రెనీ హాస్పిటల్లోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు వైద్యులు, అతిథులు, దంపతులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నిజంగా పండగ జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలంతా ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తాము. ఇది 6వ సంవత్సరము. ఇందులో ఫ్రీ కన్సల్టేషన్, తర్వాత అందులో ఏదైనా టెస్ట్లు ఉంటే ఒక 20% డిస్కౌంట్, తర్వాత ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, ఆ రిపోర్ట్లను ఆధారంగా వారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము. కొంతమందికి IVF విధానం చేయాల్సి వస్తే, సో అది ధరతో కూడుకుంది కాబట్టి లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరము ఒక 10 మంది
దంపతులకి లక్కీ డ్రా ద్వారా ఒక 10 మందిని ఎంపిక చేసి వారికి కంప్లీట్ ఫ్రీగా ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్రీగా IVF చేయడం జరుగుతుంది. ఆనవాయితీ ఇది 6వ సంవత్సరం. ఇందులో చాలామంది ఫిబ్రవరి నెల అంతా కూడా చాలామంది ఎక్కడి నుంచో మన జిల్లానే కాదు, పక్క జిల్లానే కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. ఫోక్లో మీరందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్లనే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. కరీంనగర్ అనే ప్లేస్ నాకు ఎప్పుడు పుట్టినిల్లు లాంటిది. ఎక్కువ ఇక్కడ జనాలందరూ నన్ను ఒక ఇంట్లో అమ్మాయిలాగా చూస్తారు. అలాగే రెనీ హాస్పిటల్స్ నాకు ఒక ఫ్యామిలీ లాగా. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా సపరేట్గా ఈ ఒకేషన్కి వచ్చానని కాదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఏ ట్రీట్మెంట్స్ కావాలన్నా హైదరాబాద్లో ఉంటున్నా కూడా ఇక్కడికి వచ్చి మరీ నేను ఇక్కడ బంగారు స్వామి డాక్టర్ గారి దగ్గర లేకపోతే IVFకి మ్యామ్కి చాలా మా ఫ్యామిలీలో చాలామందిని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. రజనీ మ్యామ్ దగ్గర దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. వాళ్ళు చాలా బాగా చూస్తారు అండ్ డాక్టర్స్గానే కాదు యాజ్ ఎ పర్సన్ కూడా నాకు వాళ్ళు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఇవాళ ఇక్కడ 10 మంది పేద దంపతులకు లక్కీ డ్రాలో ఎంపిక చేయడం అనేది నా చేతుల మీద జరగడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచడాన్ని CPIM కరీంనగర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ ఈ ధరల పెంపు సామాన్య ప్రజలపై అదనపు భారంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్యాస్ ధరలను పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్యగా CPM విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా పనిచేస్తూ ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని CPIM పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో CPM నాయకులు గుడికందుల సత్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటింటి గ్యాస్ ధరను పెంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు రోజే మహిళలను కించపరిచి మహిళలపైన ఆర్థిక భారం వేసేటువంటి చర్య తీసుకున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి CPM పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇలా దౌత్యపరంగా సామ్రాజ్యవాదం విడల ఒక స్పష్టమైన వైఖరి ఉన్నటువంటి వాళ్ళందరినీ దూరం చేస్తూ ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతూ ట్రంప్ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా ఈ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టి పొరుగు దేశమైనటువంటి అమెరికా దగ్గర తాకట్టు పెడుతున్నాడు మన విశ్వగురు, అప్రకటిత విశ్వగురు మోడీజీ. ఇవాళ గ్యాస్ ధరలు ఎందుకు పెంచినావు? ప్రారంభంలోనే ఇలా పశ్చిమాసియాలో ఇరాన్ అట్లాగే ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం జరుగుతూ ఉంది, వారం రోజులుగా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఆ యుద్ధాన్ని ఆపేటువంటి చర్యలు ఏం లేవు. కరీంనగర్ నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో గత 3 రోజులుగా ధ్వజస్తంభ, ఆంజనేయ శిఖర, గోదాదేవి ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. నేటితో శాంతి కళ్యాణంతో ఈ ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, మొదటి రోజు సాయంకాలం వేళ హోమ కార్యక్రమంతో ప్రారంభం చేసుకుని జల క్షీరాదివాసం, పూల పుష్పాదివాసం, యాగశాలలో పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్టాపన, మూర్తి సంప్రోక్షణ, శాంతి కళ్యాణంతో ఈ వేడుకలు పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో రామాయణంలో ప్రతి పండుగకు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పూజలో పాల్గొన్నారు. వీరితో పాటు డివిజన్ కార్పొరేటర్లు చాడగొండ కవిత, బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాసులతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, నాయకులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఆలయ కమిటీ బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనములతో ధ్వజస్తంభ
ప్రతిష్టా కార్యక్రమాన్ని 3 రోజుల పాటు ధ్వజస్తంభ ఆంజనేయ శిఖర గోదాదేవి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని 3 రోజుల పాటు వైభవోపేతంగా జరుపుకోవడం విశేషం. ప్రతిరోజు యాజమాన్యతోటి హోమ కార్యక్రమం, పూర్ణాహుతి. ఫస్ట్ రోజు సాయంత్రం జల క్షీరాది అధివాసాలు, అలానే రెండో రోజు సాయంత్రం ఫల పుష్పశేయాది అధివాస కార్యక్రమాలు చేసుకొని మూడో రోజున యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం. ఉదయాన్నే 4:30 గంటలకు యంత్రస్థాపన కార్యక్రమాన్ని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో గత 3 రోజులుగా ధ్వజస్తంభ ఆండాలమ్మ ఆంజనేయ స్వామి శిఖర ప్రతిష్టల కొరకు కార్యక్రమాలు, నిత్య హోమాలు కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని ఈరోజు ఉదయం 4:30 గంటలకు యంత్ర ప్రతిష్ఠ చేసుకొని అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. మహాపూర్ణాహుతి అయిపోయింది. ఇప్పుడు కళ్యాణం, శాంతి కళ్యాణం చేసుకోబోతున్నాము. అందరి భక్తుల సహకారము, మా కార్పొరేటర్ల సహకారము, వీళ్ళంతా కూడా పెద్దలు ముందుండి నడిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు, కైంకర్య పరులకు ధన్యవాదాలు. కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలో ఇటీవల గెలుపొందిన 3 మున్సిపల్ కార్పొరేటర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత ఆలయ కమిటీ కోశాధికారి ఎడెల్లి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా 6వ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్పొరేటర్లను శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా 6వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్, 5వ డివిజన్ కార్పొరేటర్ గాది రూపా శ్రీనివాస్, 34వ డివిజన్ కార్పొరేటర్ సమీనా పర్వీన్ ఇస్తాయాకులను ఘనంగా అభినందించారు. ప్రజలు తమ డివిజన్లలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కార్పొరేటర్ల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజల అభ్యర్థనకు స్పందించిన కార్పొరేటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. దుర్గామాత ఉత్సవ కమిటీకి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి వీరందరికీ మా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం గతంలో మేము వార్డు మెంబర్లో ఉన్నా కానీ ప్రభుత్వం అంటే మేము చేసే పనులు మా సాధ్యమైనంత మేము చేసినాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మన స్థానికంగా రూరల్ కాకుండా ఇటు అర్బన్ కాకుండా ఉంది మన విలేజ్ 6వ డివిజన్ అనేది. దానికి మీ అందరూ చెప్పిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా నేను పాటుపడతానని కోరుకుంటూ, అదేవిధంగా మనం చేసే పని ఏదైతే ఉందో, మనం ఇన్ని రోజులు పార్టీలు ఉండే, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదు, అందరం కలుపుకొని ఒక పార్టీలకు అతీతంగానే డెవలప్ చేసే విధంగా అందరు ప్రోత్సాహం కొద్ది ముందుకు సాగుతానని కోరుకుంటూ, అదేవిధంగా మీరు చెప్పిన నెంబర్ ప్లేట్ అయితే ఈ నేమ్ బోర్డుల విషయంలో మాత్రం ముందుగా నేను వచ్చే నెలలో మీరు ఏ రకంగా చెప్తే ఈ గల్లీల విషయంలో మాత్రం నేను అది చేస్తాను. ముఖ్యంగా ఏర్పాటు నా చేతిలో పని కాబట్టి నేను వెంటనే దానికి స్పందించి నెక్స్ట్ మంత్ ఇదే మీటింగ్ వరకు ఇక నేమ్ బోర్డుల ప్లాన్ చేసేస్తాను గల్లీకి. ఒకటి నేను చెప్తున్నా. అదేవిధంగా మీరు నా మీద ఎలాంటి ఉన్నాయో అపేక్షలు ఉన్నాయో కొంచెం తొలగించుకొని మీ అందరితో సహకారంతో నేను ముందుకు సాగుతా. మీ అందరూ సహకారంగా దీనికి ఒక్కలమే మన ఒక్కలమే కాదు, అన్ని సంఘాలలో నాకు చాలా సపోర్ట్ చేసిన గెలుపు కారణమయ్యారు. ప్రతి ఒక్కరికి నా ద్వారా తెలియజేస్తే ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులకు మరియు అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇందులోకి శంకరన్న చెప్పినట్టు ఒకటి ఏంటంటే పాత విలేజ్ ఇది ఉమ్మడి విలేజ్ కాబట్టి ఫస్ట్ బొమ్మకల్ గ్రామం నుంచి 3 కార్పొరేటర్లు అయినాయి. కానీ ఫస్ట్ డివిజన్ 6వ డివిజన్ ఇది. 6వ డివిజన్లో అభివృద్ధి అనేది వాస్తవంగా లేదు. వేరే డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్లో అభివృద్ధి ఉంది, ఈ డివిజన్లో అభివృద్ధి లేదు. కాబట్టి ఫస్ట్ అనేది ఈ డివిజన్కు ఫస్ట్ అభివృద్ధి చేస్తాను. నా వంతు సహాయంగా మీరు ఏం కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా, కుల మతాలకు అతీతంగా నేను మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తా. ఎల్లవేళ్ళ మీ అందుబాటులో ఉంటా. ఎల్లవేళ్ళ మీ అందుబాటులో ఉంటే ఏ పనైనా ఫస్ట్ అంటే వెంకటేష్ గారికి చెప్పండి. డివిజన్ అభివృద్ధి ఫస్ట్ ఆయన కార్పొరేటర్ కాబట్టి ఆయనకి చెప్పండి. ఒకవేళ ఆయన చేయని పక్షంలో కూడా నేను కూడా ముందుండి నడిపించి తమ్ముడు తాత ఇట్లా అట్లా అని చెప్పి నేను కూడా మోటివేషన్ చేసి మీకు ఎలాంటి పనైనా
వెంకటేష్తో మీకు చేపిస్తా, నేను కూడా ఆయన నెంబర్ ఉంటా, మీకు అన్ని పనులు పార్టీలకు అతీతంగా మీకు అందరికీ పనిచేసి పెడతాను. మన స్థానిక గంగుల కమల్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా మీకు ఎలాంటి ఇప్పుడు అన్నట్టు మన ఫంక్షన్ హాల్కు ఇంకొక 20 లక్షల రూపాయలు కేటాయించాలన్న అంటే మన వెంకటేష్ గారు కూడా ఒక ఎంపీ సాబ్ నుంచి ఒక 20 లక్షలు పెట్టించి మన కమలాకరణ ద్వారా కూడా ఒక 10 లక్షలు నేను పెట్టించి ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడ నాకు పిలిపించినట్టు ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇది ఒక పాత బొమ్మకాలు ఉండే, అప్పుడు మన వార్డు మెంబర్లు కలిసి చేసిన పని, దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని నాకు కూడా పిలిపించి ఇక్కడ ఒక సంవాదం చేసినట్టు నాకు చాలా ఆనందంగా కనిపించింది. పాత టైం కూడా మనం పని చేసినాం కలిసి. ఇప్పుడు కూడా మీరు ఏమైనా ఉంటే మనకు చెప్పి పని తీసుకోవచ్చు. వెంకటేష్ అన్న ఎట్లయినా కార్పొరేటరు ఆయన చేయాలి పని, కానీ ఆయనతోని మనతోని అందరితో కలిసి ఏమైనా పని ఉంటే దానికి మనం ముందుకు వచ్చి పని చేపిద్దాం. ఇప్పుడు మనకు గాయసేన అని చెప్పిండు, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయి మాట్లాడి ఇంత ఫండ్ తీసుకుందామని, దానికి నేను కూడా హెల్ప్ చేస్తా అన్నతోని వెంకకుంటా. సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలోని పెరకబండ గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల వికాస సమితి ఆధ్వర్యంలో మహిళలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోసం వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక బాల వికాస సమితి ప్రతినిధులు మాట్లాడుతూ స్త్రీ శక్తి మహాశక్తి అని, కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇల్లాలి చదువు ఇంటింటికి వెలుగు అనే భావనను ప్రతి కుటుంబం గుర్తించి మహిళలకు విద్య, గౌరవం మరియు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. మహిళలు పరస్పరం స్నేహభావంతో, వాత్సల్యంతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రేవుల స్వప్న, బాల వికాస సమితి ప్రతినిధులు వట్టి సుజాత, గాదె సుజాత, వనిత, పంచాయతీ కార్యదర్శి నవీన్తో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా నగర్లో గల మానసిక వికలాంగుల పాఠశాలలో శ్రీరామ చిట్ ఫండ్ అధినేత కీర్తిశేషులు ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నెల రోజులు సరిపడా 8 క్వింటాల బియ్యాన్ని వితరణ చేశారు. స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్ ముఖ్య అతిథిగా హాజరై బియ్యం అందజేసి ప్రసంగించారు. ఇక ఆకమడవుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆకుమడవల హనుమంతు, ఆకుమడవల శ్రీనివాసు, సంధ్యారాణి, రజనీకాంత్, సురేంద్ర, స్వరూప్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, పొన్నాల లాస్య, తిరుపతి, ఎడ్ల అర్చన, కన్నం రజిత తదితరులు ఉన్నారు. బతికుండగా కూడా బాగా చేసేవాడు. ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఇచ్చేవాడు. చాలా ఏంటంటే నా కొడుకు చనిపోయి 4 నెలలు వెళ్ళి 5 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఇది రెండోసారి. ఒకసారి హైదరాబాద్లో నిలబెట్టింది మనం, ఇక్కడ చేద్దామనే ఉద్దేశం మా చిన్న అబ్బాయి కలిగింది కాబట్టి తప్పనిసరి చేద్దాం అనుకున్నాం. దాని కొరకే మేము వచ్చినాము. ఆ కార్యక్రమాన్ని సరిగ్గా నెరవేర్చగలరని చెప్తున్నా. తర్వాత ముందు ముందు కూడా మాకు ఎటువంటి ఇది లేకుండా మేము ఎవ్రీ ఇయర్ జరపడానికి కూడా అంగీకరిస్తాం. ఈ స్కూల్ పిల్లలకి ఒక నెల రోజులు సరిపోయే బియ్యాన్ని ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే పిల్లలకు ఇలా రుచికరంగా భోజనానికి చికెన్ కూడా పంపించడం జరిగింది. ఆకుమడుపుల రజనీకాంత్ గారి సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని, అలాగే ఈ స్కూలుకు వారి పేరు మీద ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోదండ రామాలయంలో ధ్వజస్తంభ, ఆంజనేయ శిఖర, గోదాదేవి ప్రతిష్టాపన ఉత్సవాలు. గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవ వేడుకలు.
రెనీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 10 మంది దంపతులకు ఉచిత ఐవీఎఫ్ చికిత్స. మహిళా దినోత్సవం సందర్భంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సహాయం. పారమిత ఉన్నత పాఠశాలలో మిత్రశాంతి వైభవం. విద్యార్థులు సాంస్కృతిక నైతిక విలువలను వినియోగించి భవిష్యత్తులో ముందుకు సాగాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.